ఇది హిందూ దేశం కాదు. భారత రాజ్యాంగ దేశం. ప్రతి అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. కొంతమంది నాయకులు వేదికల మీద బహిరంగముగా మైకులు పట్టుకొని ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం అని చెబుతూ సామాన్య ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ, హైందవుల్ని మభ్యపెట్టి వాళ్ళని చెడగొడుతున్నది ఇది హిందూ దేశం అంటున్నటువంటి నాయకులే. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. ఇది మా దేశం, ఇది హిందూ దేశం అని చెప్పే ప్రతి ఒక్కడిని, ప్రతి కుక్కని కూడా నేను ఒకటే అడుగుతున్నా. మీరు హర్ట్ అవుతారేమో కుక్క అంటే. ఇది మా దేశం అని అంటున్నటువంటి కొంతమందిని నేను ఒకటే అడుగుతున్నాను. అసలు ఈ దేశం మా దేశం, ఇది ఒక మతానికి సంబంధించిన దేశం అని ప్రకటించటానికి మీకు హక్కు ఇచ్చిందెవరు? ఈ మట్టి మీద, ఈ భూమి మీద, ఈ భారత గడ్డ మీద హిందువులున్నారు, క్రైస్తవులున్నారు, ముస్లింలున్నారు, బౌద్ధులున్నారు, సిక్కులున్నారు, ఆదివాసులు కూడా ఉన్నారు సార్. ఈ దేశం ఎవరిదంటే ప్రజలది. ఓ హిందూ నాయకులారా, ఈ హిందూ దేశం అంటున్నటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళారా, నేను ఒకటే చెప్తున్నాను. ఈ దేశం ప్రజల దేశం. ఈ దేశం భారత రాజ్యాంగం మీద ఆధారపడి ముందుకెళ్లాల్సినటువంటి దేశం. భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ప్రతి పౌరుడికి తన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 25 చెప్తుంది అదే. మరి మీరు చదివిన అర్థమై సావదా? నాకు అర్థం కావట్లా. ఇది భారత రాజ్యాంగ దేశం. ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని అనుసరించాల్సిన పనుల దేశం, ఖురాన్ గ్రంథాన్ని అనుసరించాల్సిన పనుల, భగవద్గీత గ్రంథాన్ని అనుసరించాల్సిన పనుల. ఈ దేశం దేని మీద, ఏ చట్టం మీద నడవాలంటే భారత రాజ్యాంగం అనే గ్రంథం మీద ఈ దేశం నడవాలి. ఆ గ్రంథం మన దేశానికి సంబంధించిన గ్రంథం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆయన ఎక్కడా కూడా ఇది క్రిస్టియన్ దేశమని, ఇది హిందూ దేశమని, ఇది ముస్లిం దేశమని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇది సెక్యులర్ ఇండియా, ఇది సెక్యులర్ దేశం అని ఆయన చెప్పారు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది హిందూ దేశం అని చెప్పడానికి? ఎవడిచ్చాడ్రా హక్కు? ఇది మా దేశం అని చెప్పడానికి సిగ్గుండక్కర్ల కొంచెమైనా. ఇక్కడ అందరూ కలిసి బ్రతకాల్సినటువంటి దేశం. ఏ క్రైస్తవుడు ఇది క్రైస్తవుల దేశం అని చెప్పడానికి వీల్లేదు. ఏ హైందవుడు ఇది హైందవుల దేశం అని చెప్పడానికి వీల్లేదు. ఏ ముస్లిం ఇది ముస్లిం దేశం అని చెప్పడానికి వీల్లేదు. ఇది సెక్యులర్ దేశం.